మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం బాధ్యతలు శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నూతన అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగడం, మీ గౌరవం పెరగడం, వృత్తిలో నూతన నిర్ణయాలు తీసుకోవడం, ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వృత్తిపరంగా మీకు ఎక్కువ బాధ్యతలతో కూడిన ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. దానికి సంబంధించిన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం, తండ్రి యొక్క ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు. ఉన్నత విద్య విషయంలో కూడా మంచి స్థాయి యూనివర్సిటీస్, దూర ప్రదేశాల్లో కొత్త విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. దాని పరంగా మీకు విద్యాపరంగా అభివృద్ధి, నూతన అవకాశాలు, పెద్దల యొక్క సహకారం, అన్ని విషయాల్లో కూడా మీరు ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలు, మీకు వ్యక్తుల యొక్క సహకారం మొదలైనవి, అంటే దూర ప్రయాణాల ద్వారా విద్యా అవకాశాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఆర్థిక విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కన్నా మిశ్రమ పద్ధతిలో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, మాట విలువ మొదలైన వాటిల్లో కొంత ఎక్కువ నిర్ణయాలు తొందరగా ఉండడం, చురుకుగా ఉండడం, తొందరగా మాట్లాడడం వల్ల అనుకోని వ్యక్తులతో కొంచెం మాటల వల్ల ఘర్షణ లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మిత్రులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క సర్కిల్లో ఎవరితోనైనా సరే ఆత్మీయులైన వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీలైనంత వరకు ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో తగిన నిర్ణయాలు తీసుకోవాలి.